హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో అన్నంలోకైనా రోటీలోకైనా గుత్తి వంకాయ కూర టేస్ట్గా అండ్ ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పావు కప్పు వరకు పల్లీలు వేసుకొని అవి కొంచెం వేగాక 3 లవంగాయ మొగ్గలు దాల్చిన చెక్క వేసుకోవాలండి. ఇందులోనే 2 స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు కొంచెం చిటపట అయ్యాక ఇవంతా కొంచెం వేగాక తీసి పక్కన పెట్టుకోవాలండి, చల్లారాలి. అలాగే ఇక్కడ నేను నల్ల వంకాయలు తీసుకున్నానండి. ఇవి కొంచెం మీడియం సైజు ఉంటే బాగుంటుంది. ఇలా 3/4 వరకు కట్ చేసుకోవాలండి. శుభ్రంగా కడుక్కున్నాక కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా నూనె వేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక ఒక్కొక్క వంకాయని కట్ చేసుకున్న వంకాయ ఉన్నాయి కదండి, అవి వేసుకొని కొంచెం అటు ఇటు కదుపుతూ 80% వరకు కుక్ చేసుకోవాలండి. మరీ డ్రై చేసుకోవసరం లేదండి. ఇలాగా కొంచెం 80% కుక్ అయ్యాక ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇలాగా అన్ని వంకాయలను కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇందాక ముందుగానే మనం వేయించి పెట్టుకున్నాం కదండి, అదంతా మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీంట్లోనే కొంచెం వాటర్ వేసి మరింత మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని ఇందులో 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 2 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ఆవాలు, శనగపప్పు, బిర్యానీ ఆకు వేసి ఇవంతా కొంచెం వేగనివ్వాలండి. ఇందులోని ఒకటంటే 1 ఉల్లిపాయనండి చిన్నగా కట్ చేసి వేయాలండి. ఉల్లిపాయ కొంచెం వేగాలండి. వేగిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన అంతా పోయాక బాగా ఫ్రై చేయనివ్వాలండి. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని మెల్లగా కలుపుతూ తర్వాత 1 స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్ల సాల్ట్, 3 స్పూన్ల కారం వేసుకొని అలాగే ఇందులోని 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి వేసుకొని చక్కగా మొత్తం పేస్ట్ అంతా ఉప్పు కారం పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఇదంతా మగ్గనివ్వాలండి. ఇందులో నుంచి ఆయిల్ అన్నది కొంచెం పైకి వస్తుందండి. అప్పుడు కొంచెం కలుపుకొని ఇందులోనే ముందుగా మనం నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని జ్యూస్ వేసుకోవాలండి. అలాగే ఇందులో కొంచెం కలుపుకున్నాక దీనికి సరిపడా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్నాక ఇదంతా కొంచెం కలిపి ఒక 10 నిమిషాల పాటు కరివేపాకేసి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్నాక ఒక 10 నిమిషాలు అయ్యాక చూసారా, ఆయిల్ అంతా ఇలా పైకి తేలిందండి. అప్పుడు మనం ముందుగానే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి వంకాయలు, వాటిని ఒక్కొక్కటిగా చక్కగా చుట్టూ పేర్చుకోవాలండి. అలా పెట్టుకున్నాక కలిపేయకూడదండి. అలాగే వదిలేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఆ మసాలా అంతా వంకాయకి పట్టేలాగా పట్టనివ్వాలండి. ఒక 5 నిమిషాల తర్వాత తీసి మెల్లగా మీరు గెరటితో ఒక్కొక్క వంకాయని ఇలా తిప్పుతూ మసాలా అంతా పట్టించి మళ్ళీ ఒక 5 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలండి మూత పెట్టుకొని. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంతేనండి, ఇంకా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఈ గుత్తి వంకాయ కర్రీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.